దేవునికి స్తోత్రములు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ముందు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడికి నిండు హృదయంతో వందనాలు తెలియజేస్తున్నాను. రెండవది, దైవజనుడు నాకంటే చిన్నవారు కనుక అయినను వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మూడవది, చేరొచ్చిన మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యంలోకి వెళ్ళే ముందుగా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ లేఖనముల నుండి సహోదరి చెల్లి ఈ 49వ సంవత్సరం పుట్టినరోజు చేసుకుంటుండగా మరికొన్ని విషయాలు పరిశుద్ధ లేఖనముల నుండి చదవబడిన 103వ కీర్తనలో నుండి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. దానికి ముందుగా బర్త్డే సందర్భాన్ని బట్టి 65వ కీర్తన 11వ వచనంలోని అక్కడ ఒక అద్భుతమైన ఆశ్చర్యమైన మాట తెలియచేయబడి ఉన్నది. ఆ వాక్యాన్ని చదివే ముందుగా చిన్న సంఘటన జరిగిన వాస్తవాన్ని ఒక శ్రావకుడు తెలియపరిచాడు. ఇలాంటి ఒక ఊరు కట్టినప్పుడు ఆ ఊరు చివర మిషన్ గుట్టుకునే ఒక అతని ఇల్లు ఉందంట. ఇళ్ళు అన్నిటికీ చివర ఒక వ్యక్తి ఆ రోడ్డును వస్తూ ఉన్నాడంట. సాయంత్రం అయిపోయింది, చీకటి పడే ముందుగా వర్షం పడుతుంది. వర్షంలో తడుచుకుంటూ వస్తున్నాడు. కొంచెం ఇక్కడేదో ఇల్లు ఉంది కదా అని ఆ సూర్య కిందకి వెళ్ళి నిలబడ్డాడంట. అందులో ఇద్దరు కలిసి రేపు పెళ్లి కూతురి పెళ్ళిరా అన్న ఉద్దేశంతో ఒకడంటున్నాడంట, ముందు మెడక కట్ చేయి అంటున్నాడంట. ఒకడంటున్నాడంట, ముందు చేయి కట్ చేయమంటున్నాడంట. ఈ మాటలు ఇడిచి అర్థగా వింటున్నాడంట. వర్షంలో తడిసి వచ్చినాడు. ఎంతసేపటికి వీళ్ళిద్దరు లోపల వాదాలు పెట్టుకొని ముందు ఒకడు తలకాయ కట్ చేయమంటున్నాడు, ఒకడు చేయి కట్ చేయమంటున్నాడు. వీడు వర్షంలో తడిసినోడు అంతా తడిసిందంతా మర్చిపోయి 2 చెవులు అటేసి వింటున్నాడంట శ్రద్ధగా. వింటుంటే వీడు బర్రబర్రిన వర్షంలో తడుచుకుంటూ వెళ్ళి పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఊరు చివర ఒకడు మెడక కట్ చేయమంటున్నాడు, కాదు ఒకడు చేయి కట్ చేయమంటున్నాడు అని చెప్పి పోలీసు వాళ్ళని తీసుకొచ్చి తలుపు కొడితే వాళ్ళిద్దరు చక్కగా కత్తెరతో జాకెట్ని కట్ చేస్తున్నారంట. ఏంటయ్యా ఇందాక మెడక కట్ చేయమన్నాడు, చేయి ఓహో ఇదే ఆ సంగతే, నేను మనిషిని మెడక కట్ చేయమంటున్నారేమనుకున్నాను అని చెప్పుకొచ్చాడంట. వాక్యాన్ని వినేటప్పుడు చాలా జాగ్రత్తగా అసలు ఏం వింటున్నాం, దేన్ని వింటున్నాం, దేన్ని బట్టి వింటున్నాం అనేది చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ 65వ కీర్తనకారుడు ఈ 11వ వచనంలోని సంవత్సరములు జరుగుతుండగా నీ దయా కిరీటమును ధరింపు చేయము. ఇందులో ఎన్ని మాటలు ఉన్నాయి? ఒకటి సంవత్సరము, రెండవది దయ, మూడవది కిరీటము. ఇది ఒక్కొక్క మాటకి చాలా విషయాలు తెలియపరచాలి. కానీ ఈ మధ్యలో సంవత్సరం తర్వాత వచ్చేది దయ అనే మాటనే. గడిచిన కాలం కృపలో మమ్ము దాసిన దేవా నీకే స్తోత్రము. గడిచిన కాలం కృపలో మమ్ము కాసిన దేవా నీకే స్తోత్రము. మమ్ము దాసిన దేవా నీకే స్తోత్రము. మమ్ము కాసిన దేవా నీకే స్తోత్రము. గడిసిన కాలం కృపలో మమ్ము దాసిన దేవా నీకే స్తోత్రము. దేవునికి స్తోత్రం. ఈ దయ అనే మాట మీద
కొద్ది మాటలు చెప్పేసి నాకు ఇచ్చిన 20 నిమిషాల్లోని నేను మీ కంటికి కనపడను, పరిగెత్తుకెళ్ళిపోతా. బావగారు ఉంటుండగానే వచ్చింది ఫోను. కాబట్టి ఈ దయ అనే మాట ఒక అద్భుతమైన మాట. బైబిల్ మూసేయండి. మనం చదివిన 103వ కీర్తనలో ఎన్నో వచనంలో ఉన్నది. బైబిల్ మూసేయండి, బైబిల్ చూసి ఎవరు చెప్పొద్దు. 103వ కీర్తనలోని మనం చదివిన కీర్తన గంధములోని ఎన్నో వచనములు ఆ వచనం ఉన్నదంటే దయ అనే మాట 8వ వచనంలో రాయబడి ఉంటుంది. సంవత్సరములు జరుగుతుండగా నీ దయాకిరీటమును ధరింపచేయమని ఎందుకు చెప్తున్నాడంటే, దయ అనే మాటకు కొన్నిసార్లు మీరు బాగున్నారండి అని అంటే ఏమంటారు? ముందు ఎట్టకారంగా మాట్లాడేవాళ్ళు ఏమంటారు? ఏదో మీ దయ వల్ల అంటాం. ప్రేమగా మాట్లాడేవాళ్ళు అంటే ఏదో దేవుడి దయ వల్ల, మీ దయ వల్ల బాగున్నా ఉంటాం. అదే మేమిద్దరం బావమరుదులు మాట్లాడుకున్నాం, ఏదో మీ దయ వల్ల బాగున్నాలేని అంటాం. కానీ దేవుడి దయ లేనిది మనం ఎవరం కూడా జీవించలేము, బ్రతకలేము, బ్రతికి బట్ట కట్టలేము. దేవుడి దయ. సంవత్సరములు జరుగుతుండగా నీ దయ అనే మాట కీర్తనకారుడు ఎందుకు ఆ మాటను రాశాడంటే చాలా అద్భుతమైన మాట. ఇప్పుడు 103వ కీర్తన 8వ వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే, ఈ దయ అనే మాటలు చాలా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. కానీ ఈ దయ అనే మాట యెహోవా దయాదాక్షిణ్యం పూర్ణుడు. దేనికి స్తోత్రం. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు. ఎందుకు మన పట్ల దేవుడు దయ చూపించాలి, ఎందుకు దేవుడు దయ కలిగిన వాడై ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించాలంటే, సంవత్సరములు జరుగుతున్నప్పుడు దేవుడు దయ లేకపోతే ఎంతోమంది యాక్సిడెంట్ల ద్వారా, సూసైడ్ చేసుకున్న వాళ్ళ ద్వారా, ఎంతోమంది ఏదో అటాక్ వచ్చి అట్లా మరణించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకంటే మనం ఏదో గొప్పవారమని కాదు, కానీ కేవలము దేవుని దయ మన మీద నిత్యము నిలిచుంటుంది. దేనికి స్తోత్రం. ఆయన దయ ఉండబట్టి ఇలా నివసించగలుగుతూ ఉన్నాం. ఇక 145వ కీర్తనలో 8వ వచనంలో కూడా, 145వ కీర్తన 8వ వచనంలో కూడా మాట చాలా చక్కగా చెప్తున్నాడు. దయగలిగిన స్వామి ఓ యేసయ్యా, భయభక్తితో నిన్ను ఏం చేయాలంట? ఆయన దయగలిగిన దేవుడు కాబట్టి ఈ 145వ కీర్తనలోని 8వ వచనంలో కూడా యెహోవాయే దయాదాక్షిణ్య పూర్ణుడు. దేనికి స్తోత్ర. ఆయన దయ ఉండబట్టి మనం జీవించగలుగుతున్నాం, బ్రతకగలుగుతున్నాం. ఆయన దయ లేకపోతే మనం ఎవరం కూడా బ్రతకలేము, బ్రతకుండలేము. చెల్లి, మరి దేవుని సన్నిధిలో జీవించాలని ప్రభుపేట ఎన్నోసార్లు హెచ్చరిక చేస్తున్నాం, కానీ ఆమె మన మాట ఎవరి మాట కూడా లెక్క చేయట్లేదు. ఇంకా దేవుడు మనందరి ప్రార్థనల వలన చెల్లిని అలా కాపాడుతున్నాడు. ఈ 145వ కీర్తనలో 8వ వచనంలో కూడా ఆయన దయ చూపిస్తున్నాడు చెల్లి పట్ల. దేనికి స్తోత్రం. చెల్లి పట్లే కాదు, మనందరి పట్ల దేవుడు దయ చూపుతూ ఉన్నాడు. 2 విషయాలు జ్ఞాపకం చేసేసి ముగించేస్తాను. సూసాను కోటనందుకు రాజుకు ఒక రాణి కావాల్సి వచ్చినప్పుడు, ఇప్పుడు వచ్చినాయి కానీ సెల్ ఫోన్లు, ఈ టీవీలు ఇవన్నీ వచ్చినాయి, కానీ అప్పుడు ఏమీ లేవంట. రాజ్యంలో ఎంతమంది కన్యకలు ఉన్నారో వారందరూ కూడా సూసాను కోటనందు రాణిగా అర్హత పొందటానికి ఏ స్త్రీ అయితే బాగుంటుంది అనుకొని దేశమంతా అందరికీ ఇన్ఫార్మ్ తెలియపరిచారు. ఎక్కడెక్కడ ఉన్న కన్యకలందరూ వచ్చేస్తూ ఉన్నారు. అనేక మంది కన్యకలు బంగారం ధరించుకొని, మంచి మంచి వస్త్రాలు ధరించుకొని, మంచి మంచి వజ్రాలు ధరించుకొని ఆ సూసాను కోటలోకి వచ్చారు. అందరూ వస్తూ ఉన్నప్పుడు మొద్దుకాయ కూడా అన్నాడంట, అమ్మా మనం కూడా వెళ్దాంరా, మనం కూడా వెళ్దామంటే ఇస్తారు అందంట. నాన్న, మనం ఎంతటోళ్ళం, మనం ఆ సభలో అడుగు పెట్టడానికి కూడా సాలిన వాళ్ళమో కాదు,
మనం వెళ్ళటానికి కూడా అర్హత లేని వాళ్ళము. మనమేంటి, మన స్థితి ఏంటంటే దేవుడు తలుసుకుంటే ఏదైనా చేయగలిగిన దేవుడు. దేనికి స్తోత్రం. మనం వెళ్దామమ్మా అని చెప్పి బలవంతం చేసి సామాన్యమైన వస్త్రాలతో, ఒంటి మీద చెవులకి ఒంటి మీద బంగారం ఎక్కడా లేదు, సామాన్యమైన వస్త్రాలు కట్టుకొని ఎన్నో లక్షల మంది యవ్వన బిడ్డలు అక్కడికి వస్తే వారి మధ్యకి ఎస్తేరు వెళ్ళిందంట. ప్రైజ్ ది లార్డ్. చూస్తారా, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనములో ఏం జరిగింది అనేది అక్కడ చూస్తే ఒక అద్భుతమైన ఆశ్చర్యం అనమాట. అంటే బంగారం పెట్టుకోవద్దని నేను అంటలేదండు, మళ్ళీ ఆ రూట్లో రావద్దు మీరు. మంచి వస్త్రాలు కట్టుకోవద్దంటలా, బంగారం పెట్టుకోవద్దంటలేను, అన్నీ పెట్టుకొని ధరించుకోండి. కానీ దేవుడి దయలో మనం ఉండాలి. దేనికి స్తోత్రం. అక్కడ చదవండి ఏమంటున్నాడు, ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనక ఆమె అతని వలన దయ పొందెను. గట్టిగా చప్పలు కొట్టండి అందరూ. దేనికి స్తోత్రం. ఆ చిన్నది ఇంపైనది గనక ఆయన దృష్టికి ఏం పొందిందంట, దయ పొందిందంట. దయ. ఇప్పుడు దేవుడి దృష్టికి చెల్లి ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ మారు మనసు లేకోకుండా, బాప్టిస్టం లేకోకుండా ఎంతకాలం దేవుని సన్నిధికి వెళ్ళినా మానవుల దృష్టి అందును వర్ధిల్లుతావేమో, కానీ దేవుని దృష్టిలో మాత్రము వర్ధిల్లలేవు. ఖచ్చితంగా చెప్తున్నాను సేవకుడిగా. నువ్వు మారు మనసు పొందాలి, బాప్టిస్టం తీసుకోవాలి. నువ్వు ఎక్కడైనా తీసుకో, ఏ సేవకుడి దగ్గర అయినా, కానీ నువ్వు మారు మనసు పొందాల్సిందే. అలా పొందితేనే దేవుడి దృష్టి నీ పైన ఉంటుంది. దేనికి స్తోత్ర. దేవుని దయ నీ పైన ఉంటుంది. దేవుని దయ నీ పైన ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. ఆయన దయ లేకపోతే మనం ఎవరం కూడా బ్రతకలేము. ఆ చిన్నది ఆయన దృష్టికి ఇంపైనది గనక ఆమె అతని వలన దయ పొందిను. దేనికి స్తోత్రం. 65వ కీర్తన 11వ వచనము, 103వ కీర్తన 8వ వచనము, 145వ కీర్తన 8వ వచనము, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము ఈ 9వ వచనంలో ఇవన్నీ కూడా దయని గురించి రాయబడి ఉన్నాయి. దేనికి స్తోత్రం. ఆయన దయాదాక్షిణ పూర్ణుడు కాబట్టి ఆయన దయలో నీవు మనందరం వర్ధిల్లుదుంగాక. దేనికి స్తోత్రం. దేవుని దయలో మనం ఉండాలి. ఎందుకు మనం ఉండాలంటున్నాడంటే నిత్యము ఆయన దయతోనే మనం బ్రతుకుతున్నాం. దేనికి స్తోత్రం. మన ప్రయాణాల్లో కానీ, మనం తినే ఆహారంలో కానీ, ఉచితంగా పీల్చుకునే గాలి విషయంలో కానీ అన్నీ ఆయన దయ వల్లనే మనం బ్రతుకుతూ జీవిస్తూ ఉన్నాం. దేనికి స్తోత్రం. కాబట్టి సంవత్సరములు జరుగుతున్నప్పుడు, సంవత్సరంలోకి వెళ్తున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ మాటను గురించి చెప్పాలంటే ఏబు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనంలో ఒక అద్భుతమైన ఆశ్చర్యమైన మాట చెప్పాడు. ఎందుకు సంవత్సరాలు జరుగుతున్నప్పుడు మనం మాటలను జ్ఞాపకం చేసుకోవాలని చెప్తున్నాడంటే 5 నిమిషాలు నేను ముగించేస్తాను. 36వ అధ్యాయం 11వ వచనం. అమ్మా నువ్వు బాగా ఆలకించాలి. నేను ముందుసారి నిలబడ్డాను. ఒకడు మెడక కడు చేద్దామని, ఒకడు చేయి కడు చేద్దామని. అది జాగ్రత్తగా వినాలన్నమాట. అసలు అది వాస్తవం ఏంటో అనేది మనం చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎవరంట అమ్మా సంవత్సరం బర్త్డే జరుపుకుంటున్నావు, పుట్టినరోజు జరుపుకుంటున్నావు, ఈ మాటను వినాలి. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల. ఎవరిని? మేమందరం దేవుని సేవిస్తున్నాం. మరి నువ్వు ఎవరిని సేవిస్తున్నావు చెల్లి? ఏట నువ్వు దేవుడిని అటు సేవిస్తున్నావు? మేమందరం మారు మనసు పొందాం, పాప క్షమాపణ పొందాం, బాప్టిజం తీసుకున్నాం. మేమందరం దేవుని సన్నిధిలో దేవుని దయ వల్ల బ్రతుకుతున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగా వెళ్ళబుచ్చుదురు. గట్టిగా సభలు కొడదాం. దేనికి స్తోత్రం. ఇప్పుడుగా నువ్వు తెలుసుకొని నీ సంవత్సరాలన్నీ సుఖంగా వెళ్ళబుచ్చాలంటే నువ్వేం చేయాలంటే దేవుని మాటలు ఆలకించాలి, దేవుణ్ణి సేవించడము నేర్చుకోవాలి.
ఆయన దయన నీ మీద ఉండాలి. ఆయన దయ నీ మీద ఉండాలంటే నువ్వు తప్పనిసరిగా ఆయన మాటలు ఆలకించాలి, ఆయన సేవించడము నేర్చుకోవాలి. దేనికి స్తోత్రం. ఇక సామెతల గ్రంథం 9:11 సామెతల గ్రంథం 9:11 అయిపోయింది నా టైం కాబట్టి. అక్కడేమన్నాడంటే, ఎవరి వలన? దేవుడు అంటున్నాడు, నా వలన నీకు దీర్ఘాయువు కలగాలి అంటే, నువ్వు జీవించే సంవత్సరములు అధికములు అవ్వాలంటే నువ్వు ఆయన మాట ఆలకించాలి. దేనికి స్తోత్రం. ఆయనను సేవించాలి. దేనికి స్తోత్రం. ఇక్కడ అద్భుతమైన మాట అంటున్నాడు, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. దేనికి స్తోత్రం. నువ్వు జీవించే సంవత్సరములు అధికములు అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు ఆయనను ఆలకిస్తే, ఆయన మాటలను బట్టి ఆయన సేవించడం నేర్చుకోవాలి. నువ్వు జీవించే సంవత్సరాలన్నీ కూడా అధికములగునుగాక. దేనికి స్తోత్రం. దేవుడిటి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. సమయం ఇచ్చిన దైవ సేవకులు మరొకసారి వందనాలు. మీ అందరికి కూడా వందనాలు. మీరు కూడా చెప్పుకోండి, ఒకరికి వందనాలు చెప్పుకోండి, పక్కన వాళ్ళకి వందనాలు చెప్పండి. అందరికీ వందనాలండి.